హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా పప్పు ఒక గ్లాస్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి. దాంట్లోకి ఇది వచ్చి కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి దాంట్లోకి దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పొంగ రాకుండా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. పెట్టాక చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. దాన్ని మనం మెత్తగా మెదుపుకొని పోపు పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా మెదిగిందో. పోపు వేసుకొని తాలింపు పెట్టుకుంటే దోసకాయ పప్పు అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం పోపు అనేది మాడిపోయింది, అందువల్ల అలా ఉంది. డూ యూ లైక్ వీడియో? సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.